మంత్రి నారాయణ తనడు నిషిత్ దుర్మరణంతో మరోసారి రోడ్డు ప్రమాదాల గురించి చర్చ మొదలైంది. ముఖ్యంగా యువత మితిమీరిన వేగమే వారి ప్రాణాలను గాల్లో కలిపేసిందని, నిషిత్ దుర్మరణంతో ఇది మరోసారి రుజువైందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బుధవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్లో ప్రమాదానికి గురైన నిషిత్ కారు ఆ సమయంలో అతివేగంతో ప్రయాణించడం వల్లే ప్రమాదానికి గురైందని డీసీపీ సైతం వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే నిషిత్ కారును అతివేగంగా నడపడం ఇదే తొలిసారి కాదని, ఇంతకుముందు కూడా పలుమార్లు ఇదే తరహాలో కారు నడిపి ట్రాఫిక్ జరిమానా చెల్లించాడని తెలుస్తుంది. ఈ ఒక్క ఏడాదిలోనే అతివేగంతో కారు నడిపినందుకు గాను 3 సార్లు నిషిత్ ట్రాఫిక్ జరిమానా చెల్లించాడు. తొలిసారి జనవరి 24, 2017న గండిపేట వద్ద 150 కిలోమీటర్ల వేగంతో కారు నడుపుతూ ట్రాఫిక్ పోలీసుల స్పీడ్ గన్ కెమెరాలకు చిక్కాడు. మరోసారి మార్చి 1న గండిపేట వద్ద ఇదే అతివేగంతో కారు నడుపుతూ నిషిత్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. ఇక మార్చి 10న మూడోసారి ఔటర్ రింగ్ రోడ్డుపై అతివేగంతో ప్రయాణిస్తూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కి జరిమానా చెల్లించాడు.